హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఇంకొక నేను లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే చెప్పాలి అని అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ కంపెనీ అనమాట. ఆర్డబ్ల్యూఎస్ కంపెనీ అయితే మనకైతే హైరింగ్ చేస్తున్నారు, ప్రొవైడింగ్ జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. అసలు ఏంటి కంపెనీ, ఎలా ప్రొవైడ్ చేస్తుంది, టోటల్లీ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే అనమాట. సో ఇది వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్ జాబ్. కొంతమంది నాకైతే అడుగుతున్నారు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేసి. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదండి. నేను చెప్పే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ లేని జాబ్సే అండి. సో నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టిన లింక్ అయితే ఓపెన్ చేసిన తర్వాతకి మీకు ఈ పేజ్ అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాతకి మనమైతే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో స్టార్ట్. సో ఈ పేజ్ కనిపించిన తర్వాత అక్కడ మీకు లాస్ట్లో కెరియర్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మీకు ఇటువంటి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది కనిపిస్తాయి అనమాట. సో మనము థర్డ్ ఆప్షన్కి అయితే ఏఐ ప్రాజెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ట్రైన్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ట్రైన్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాతకి మీకు లొకేషన్ టీమ్ వర్క్ టైప్ అని ఉంటుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది ఉంటాయన్నమాట. చూడండి, నెంబర్ ఆఫ్ జాబ్స్లో అయితే మనకి కావాల్సిన జాబ్ ఏంటిది అనేది మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనమైతే లొకేషన్ దగ్గర అయితే న్యూఢిల్లీ అని పెట్టాలి, ఎందుకంటే ఇది మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీది అనమాట. సో న్యూఢిల్లీ అని పెడితే మనకి ఇండియాలో ఏది ఉంటుందో అది జాబ్స్ మాత్రమే చూపిస్తుంది. సో ట్రైన్ అయ్యాకి సర్చ్ ఇంజిన్ జాబ్లో అప్లై మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాతకి అసలు జాబ్ రోల్ ఏంటిది, అసలు ఏం వర్క్ చేయాలి, ఎట్లా చేయాలి అనేసి మొత్తం అయితే కనిపిస్తుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. సో నేను మీకు కొంచెం లైట్గా డీటెయిల్స్ అయితే చెప్తానండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీకు అండ్ కంటిన్యూలీ మెయింటైన్ క్వాలిటీ అండ్ అష్యూరెన్సీ అని అయితే చూపిస్తున్నారు. క్విక్ ఓవర్ వ్యూ ఫర్ ద ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం జాబ్. సో లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ఇండియా ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి, ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉండాలి. లొకేషన్ ఇండియా, వర్క్ ఫ్రమ్ హోమ్. షెడ్యూల్ టైమింగ్స్ ఏంటిదంటే ఎగ్జాంపుల్ 8.30 hours per week, ఓకేనా. పర్ వీక్కి మీకు 8.30 hours వర్క్ చేస్తే చాలండి, ఓకేనా. యావరేజ్ 15 hours వీక్ అయితే చాలు, ఓకేనా అండి. సో తర్వాత వచ్చేసి అయితే ఇది వచ్చేసి నో ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదైతే చెప్తున్నారు. సో రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి అనేసి అడుగుతుంటే కరెంట్లీ రిజైన్డ్ ఇన్ ఇండియాలో అయితే ఉండాలి అని అడుగుతున్నారు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాపులర్ కల్చర్ ఇన్ ద లోకల్, అంటే ప్రాపర్ కల్చర్ గురించి అండర్స్టాండింగ్. కమిట్ టు ఏ మినిమం 5 hours per week. 5 hours అయితే పర్ వీక్లో అయితే వర్క్ అయితే చేయాలి. అంటే రోజుకి ఒక 1 hour చేసినా కూడా సరిపోతుంది, 5 hours కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం 25 hours, ఒకవేళ టైం చాలా ఉన్న వాళ్ళైతే 25 hours వరకైనా కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా. మస్ట్ సైన్ అండ్ దట్ ఇవన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఏంటిదంటే 18 years ప్లస్ అయితే ఉండాలన్నమాట, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు ఈ జాబ్కి. వర్క్ బెనిఫిట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ హోమ్ బేస్డ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పొటెన్షియల్ సైడ్ హజిల్, పేమెంట్స్ వైవా పేపల్ ఆర్ బ్యాంక్ అకౌంట్, అసెస్ టు మోర్ ట్రైన్ ఏఐ కమ్యూనిటీ, ఓకేనా. అప్లై నో. నెక్స్ట్ ఆర్డబ్ల్యూఐస్ గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తున్నారన్నమాట. ఒకసారి అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకొని తర్వాత అప్లై ఫర్ ది జాబ్, అంటే ఇప్పుడు ప్రాసెస్ ఏంటిది అనేది మనము అప్లై ఫర్ దిస్ జాబ్ మీద అయితే క్లిక్ చేస్తాము. తర్వాత ప్రాసెస్ అనేది మనం తెలుసుకుందాము, ఓకేనా. సో ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయని అన్నారు. సో రెజ్యూమ్, ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అది నార్మలే కదండి. ఈమెయిల్, ఫోన్ నెంబర్ అయితే ఎంట్రీ చేసిన తర్వాత కింద సైట్ ఇట్లా వస్తుందన్నమాట. ఇదేం అవసరం లేదు, దీనికి స్టార్ మార్క్ ఏం లేదు కాబట్టి స్కిప్ చేయొచ్చు, లేదంటే మీరు పెట్టుకోవాలనుకుంటే కూడా నార్మల్గా ఎంట్రీ చేసేయచ్చు. వాట్ కంట్రీ డూ యూ కరెంట్లీ లివింగ్ ఇన్, ఏ కంట్రీలో లీవ్ చేస్తున్నారంటే ఇండియానైతే ఎంట్రీ క్లిక్ చేయండి. తర్వాత వాట్ ఈజ్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ ఏంటిది అంటే ఇంగ్లీష్లో వర్క్ అన్నారు కాబట్టి ఇంగ్లీష్లో ఇన్ని ఏరియాస్ ఉన్నాయి. సో ఇండియా అయితే క్లిక్ చేయండి, ఓకేనా. హౌ లాంగ్ హ్యావ్ యూ లీవ్డ్ ఇన్ ది కరెంట్ కంట్రీ అని అంటే మై ఎంటైర్ లైఫ్ అని అయితే నేను రాసిస్తున్నాను. డూ యూ హ్యావ్ ఫ్లూయెంట్ అండ్ ఆర్ నేటివ్ ఇంగ్లీష్ రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ అంటే ఎస్ అని చెప్పండి. కన్ఫర్మ్ యూ హ్యావ్ ద ఫాలోయింగ్ ఎక్విప్మెంట్స్, ఏ స్మార్ట్ phone plus a personal computer with a reliable antivirus software and access to high speed internet and S అని చెప్పండి. Can you guarantee you able to work a minimum of 5 hours per week and up to 40 hours per week on search quality rating alone? ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అనదర్ కంపెనీ హ్యాస్ ఏ సర్చ్ క్వాలిటీ రేటర్ అంటే నో అని పెట్టండి దీనికి. ఆర్ యూ 18 years ప్లస్ అండ్ ఓల్డ్ అని చెప్తే దీనికైతే ఎస్ అని పెట్టండి, ఓకేనా.
ఆర్ యూ ఏ ఫ్రీలాన్సర్ ఆర్ ప్రైవేట్ ఇండివిజువల్ అని అడుగుతారు. సో దాని మీదకి వెళ్ళిన తర్వాతకి దానికి క్లిక్ చేసిన తర్వాతకి మనకి చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. లైక్ మీరు ఫ్రీలాన్సరా కాదా అనేసి అయితే కనిపిస్తాయి. దాని మీద ఫ్రీలాన్సర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ఆఫర్ సర్వీస్ టు క్లయింట్ ఏ ప్రైవేట్ ఇండివిజువల్ వైల్ ఏబుల్ టు వర్క్ ఆన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రాజెక్ట్ డస్ నాట్ ఇష్యూడ్ ఇన్వాయిస్ ఫర్ దిస్ వర్క్. ఇది ఫ్రీలాన్సర్ ప్రైవేట్ ఇండివిజువల్స్తో దానికైతే ప్రైవేట్ ఇండివిజువల్స్ అయితే పెట్టండి. ఆర్ యూ ఏబుల్ టు ఇన్వాయిస్ అంటే ఎస్ అని పెట్టండి. తర్వాత వచ్చేసి మీకు ఫ్రీలాన్సరా కాదని అడుగుతారు. ఐ యామ్ నాట్ ఏ ఫ్రీలాన్సర్ అనేసి దీనికి ఆన్సర్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. తర్వాత వచ్చేసి సబ్మిట్. సో ఇక్కడ ఏంటిదంటే మీరు సిన్స్ వెన్ యూ హ్యావ్ బీన్ బిజినెసెస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ ఫ్రీలాన్సర్ ఎంటర్ నాట్ ఎన్ అని అయితే పెట్టేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇండియా. If successfully in receiving an offer for this role, are you willing to accept across $4 per hour? ఓకే, $4 అని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే $4 per hourకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. ఎస్ అని పెట్టండి. తర్వాత కవర్ లెటర్ అనేది రాసేసి ఎస్ ఆర్డబ్ల్యూఎస్ ట్రైన్ ఏఐ కెన్ కాంటాక్ట్ మీ అబౌట్ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ అప్ టు 2 years వరకు అయితే వీళ్ళైతే మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాతకి ఏదైతే మీకు మెయిల్ ఉంటుందో దాంట్లో అయితే మీకు చెక్ చేస్తూ ఉండండి. దాంట్లో అయితే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. అప్లికేషన్ సబ్మిటెడ్ అని అయితే వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడైతే ఆర్డబ్ల్యూఎస్ గురించి అయితే చెప్పాను కదండి. చూడండి మరి ఎవరికైతే జాబ్ ఇమ్మీడియట్గా కావాలనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకోటి ఏంటిదంటే కొంతమంది అంటున్నారనమాట, సో ఈ సైట్ అనేది నువ్వు ఎలా ఓపెన్ చేస్తున్నావు ఏంటి లేదు అనేసి అది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. సో ఈ సైట్ ఎలా ఓపెన్ చేస్తున్నాము అంటే లైక్ డెస్క్టాప్ సైట్ లాగా ఎలా ఓపెన్ చేస్తున్నాను అంటే అక్కడ మీకు 3 dots అనేవి కనిపిస్తున్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని అయితే నేను మీకు ఓపెన్ చేస్తున్నానండి. డెస్క్టాప్ లాగా అయితే అంటే లైక్ ల్యాప్టాప్ లాగా కూడా యూజ్ అవుతుంది అనేసి. సో అది కూడా ఎలా చేస్తారని నేను మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతకంటే ముందు మీకు ఇలాంటివి జెన్యూన్ జాబ్స్ అప్డేట్ కావాలి అనుకుంటే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాబ్ అలారం బై రీతు అండి. ఓకేనా. మీకు ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అనేవి నేను మీకు చెప్తూనే ఉంటానన్నమాట. మీకు ఈ జాబ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకైతే అవైలబుల్లో ఉంటానండి. ఓకేనా. సో ఇప్పుడైతే మనము ఎలా అనేది సైట్ ఓపెన్ చేయాలో చెప్తానండి. సో అక్కడ మీకు 3 dots కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసిన తర్వాతకైతే మీకు ఎట్లా అంటే ఇట్లా డౌన్లోడ్స్ న్యూ ట్యాబ్ ఇవన్నీ కనిపిస్తాయి. దాని కింద లాస్ట్కి డెస్క్టాప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి చూడండి ఈ సైట్ అనేది డెస్క్టాప్లోకి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా మీరు సెర్చ్ చేసుకొని ఏదో జాబ్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. మరింటి వీడియోస్ కోసం అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై.